ఒకసారి మన మనోనేత్రంతో ఆ దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. అవును, ఆ కరువు పరిస్థితులు కదా. ఖచ్చితంగా. కరువుతో నేలంత నెర్రెలు బారిపోయింది. ప్రాణాలను తోడేస్తున్న ఆకలి ఎక్కడ? వాగ్దానం చేయబడిన కనాను దేశంలో ఆ యాకోబు గుడారాల చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం ఒలుముకుంది. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన కుమారుడు యోసేపు దూరమయ్యాడన్న వేదన, అది దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. దానికి తోడు ఇప్పుడున్న కొద్దిపాటి ఆహారం కూడా అయిపోయింది. మరణం ముంచుకొస్తుందన్న భయం. అంటే నిరీక్షణంతా నిరాశగా మారిపోయినప్పుడు ఆకాశం ఇత్తడిగా మారిపోయి దేవుడు మర్చిపోయాడేమో అనిపించే క్షణాలవి. నిజమే. కాని సరిగ్గా ఇలాంటి చీకటి సమయాల్లోనే దేవుని ప్రేమ తెరవనుకు నిశ్శబ్దంగా ఎలా పనిచేస్తుందో ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. చీకటి ఎంత దట్టంగా ఉంటే రాబోయే ఉదయం అంత అద్భుతంగా ఉంటుంది కదా. కరెక్ట్. పరిస్థితులు ఇంకా మారక ముందే దేవుడు మన పక్షంగా ఎలా అద్భుతాలను సిద్ధం చేస్తున్నాడో ఈరోజు మనం చూడబోతున్నాం. అవును. బైబిల్ను ప్రతిరోజు అధ్యాయాల వారీగా ధ్యానిస్తూ క్రైస్తవ జీవితానికి వేదాంతాన్ని సులభతరం చేసే ఈ దైవిక అధ్యయన పరంపరలో ఇది 48వ భాగం. ఈరోజు మనం ఆదికాండము 43వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ ఆధ్యాత్మిక పరిశీలన కేవలం బైబిల్ చరిత్రను మెదడుకు ఎక్కించుకోవడానికి కాదు, సజీవుడైన దేవునితో మన అనుదిన బంధాన్ని పెనవేసుకోవడానికి, తద్వారా మన ప్రార్థనా జీవితం పూర్తిగా రూపాంతరం చెందడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రయాణమిది. ఖచ్చితంగా. మనం ఈ అధ్యాయంలోకి అడుగుపెట్టే ముందు గతంలో జరిగిన నేపథ్యాన్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకుంటే, సుమారు 22 సంవత్సరాల క్రితం అసూయతో రగిలిపోయిన అన్నలు యోసేపును బానిసగా ఐగుప్తుకు అమ్మేశారు. కాలచక్రం తిరిగింది. ఇప్పుడు అదే అన్నలు కరువు బారి నుండి తమ ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఆహారం కోసం అదే ఐగుప్తుకు వెళ్లారు. అక్కడ దేశాధికారిగా ఉన్నది సాక్షాత్తు తాము అమ్మేసిన యోసేపే అని వారికి తెలియదు. యోసేపు వారిని కఠినంగా పరీక్షించి ఒకరిని బందీగా ఉంచుకుని తదుపరిసారి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరున్న చిన్న తమ్ముడైన బెన్యామీనును తీసుకురావాలని ఒక కఠినమైన షరతు వీరించాడు. అవును, ఈ 43వ అధ్యాయం ఆ ఉద్రిక్తత మధ్య మొదలవుతుంది. ఇది కేవలం ఆకలిని తీర్చే ఒక సాధారణ కుటుంబ కథ కాదు. దేవుని నిబంధన, ఆయన విశ్వాసనీయత అడుగడుగునా కనిపించే ఒక గొప్ప ఘట్టం. ముఖ్యంగా దేవుని మంచితనం మనం ఊహించని అత్యంత సామాన్యమైన భయానకమైన స్థలాల్లో ఎలా వ్యక్తమవుతుందో మనం ఇందులో స్పష్టంగా చూడవచ్చు. కరెక్ట్. సరే, ఆ పరిస్థితుల్ని కాస్త విడమర్చి చూద్దాం. అధ్యాయం ప్రారంభంలోనే కనానులో కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో వాక్యం వివరిస్తోంది. ఐగుప్తు నుండి తెచ్చుకున్న ఆ ధాన్యమంతా అయిపోయింది. ఇక ఏమీ మిగలలేదు. అప్పుడు తండ్రి అయిన యాకోబు తన కుమారులను పిలిచి, మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండి అంటాడు. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రతిష్టంభన ఏర్పడుతుంది. తమ్ముడు బెన్యామీను తమతో రాకుండా తాము ఆ ఐగుప్తు అధికారి ముఖం చూడలేమని కుమారులు ఖచ్చితంగా చెబుతారు. యాకోబుకు బెన్యామీనంటే ప్రాణం కదా. రాహేలుకు పుట్టిన వారిలో మిగిలి ఉన్న ఏకైక జ్ఞాపకమతనే. అతన్ని పంపడానికి యాకోబు ససేమిరా అంటాడు. ఆ సమయంలో కుటుంబంలో నాయకత్వ బాధ్యతను తన భుజాలపై వేసుకుని యూదా ముందుకు వస్తాడు. ఇక్కడే మనం ఒక లోతైన మార్పును గమనించవచ్చు. బెన్యామీనును సురక్షితంగా తీసుకువస్తానని యూదా తన ప్రాణాన్నే పణంగా పెడతారు. నిజంగా ఇక్కడ యూదా తీసుకున్న చొరవ ఎంతో ఆశ్చర్యకరమైనది. 9వ వచనంలో యూదా తన తండ్రితో, నేను వాడికి పూచికత్తుగా ఉంటాను, నా చేతిలో నుండి వాడిని అడుగు అంటాడు. దీన్ని మూల హీబ్రూ భాషలో గమనిస్తే ఇక్కడ వాడబడిన పదం అరబ్. అరబ్ అంటే ప్రాచీన తూర్పు దేశాల సంస్కృతిలో అరబ్ అంటే కేవలం మాట ఇచ్చి హామీ ఇవ్వడం కాదు, మరొకరి అప్పును లేదా మరొకరికి రావలసిన కఠినమైన శిక్షను పూర్తిగా తన శరీరముపై, తన ప్రాణముపై వేసుకోవడం అని అర్థం. అబ్బా, అంటే బెన్యామీనుకు ఏమైనా జరిగితే ఆ శిక్షను నేను భరిస్తాను అని యూదా తనని తాను అప్పగించుకుంటున్నాడు. దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే భవిష్యత్తులో పాపులైన మనస్థానంలో ఒక నిర్దోషి తన ప్రాణాన్ని ఎలా అర్పించబోతున్నాడో దానికిది ఒక స్పష్టమైన ఛాయాచిత్రం. దీనినే వేదాంత పరిభాషలో సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్త బలి అంటారు. అవును, ఒకప్పుడు అదే యూదా యోసేపును బానిసగా అమ్మేసి డబ్బులు పంచుకుందామని సలహా ఇచ్చినవాడు. కాని ఇప్పుడు దేవుడు అతని అంతరంగాన్ని ఎంతగా మార్చాడో గమనించండి. తన సహోదరుని కోసం తన ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. దేవుని నిబంధన కార్యాలు మనుషుల హృదయాలను ఎలా మారుస్తాయో
చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఒక మనిషి జీవితంలో దేవుడు కలుగజేసే మార్పు ఎంత లోతైనదో కదా. స్వార్థపరుడైన యూదా తన తమ్ముడి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడటం నిజంగా అద్భుతం. ఇక ఆ తర్వాత దృశ్యంలో యాకోబు ఎట్టకేలకు ఆ వాస్తవాన్ని అంగీకరిస్తాడు. కానీ ఇక్కడ యాకోబు తీసుకున్న నిర్ణయం చాలా హృదయ విదారకంగా, అదే సమయంలో ఆత్మీయంగా అనిపిస్తుంది. తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవునికి పూర్తిగా లొంగిపోతాడు. కనానులో ఇంకా మిగిలి ఉన్న శ్రేష్టమైన ఫలాలను, అంటే బాల్సం, తేనె, సుగంధ ద్రవ్యాలు, భోళం, పిస్తా, బాదం వంటి వాటిని కానుకగా పంపుతాడు. మరియు తమ గోనెల్లో వెనక్కి కొచ్చిన రెట్టింపు ద్రవ్యాన్ని కూడా ఆ అధికారికి కానుకగా ఇచ్చి పంపుతాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తన చిన్న కుమారుణ్ణి కూడా పంపడానికి సిద్ధపడతాడు. యాకోబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ఆ కానుకల వెనుక చాలా లోతైన అర్థముంది. అవును. యాకోబు పంపిన ఆ కానుకను హీబ్రూ లేఖనాల్లో మించా అని పిలుస్తారు. మించా. బైబిల్ వాడుకలో మించా అంటే కేవలం అవతలి వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఇచ్చే లంచం లేదా బహుమతి కాదు. మరి అది ఒకరితో శాంతిని నెలకొల్పుకోవడానికి ఇచ్చే ఒక పవిత్రమైన అర్పణ. ఓహో. తన కుమారులను పంపుతూ యాకోబు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మీకు కనికరం దయచేయునుగాక అని. ఇక్కడ యాకోబు దేవుని పేరును ఎల్ షద్దాయి అని వాడుతున్నాడు. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్నవాడు. అంటే యాకోబు తనకున్న సర్వస్వాన్ని, తన భయాలను, తన ప్రాణమైన బెన్యామీనును ఆ దేవుని సార్వభౌమాధికారానికి పూర్తిగా అప్పగించేస్తున్నాడు. నేను పిల్లలను కోల్పోవలసొస్తే కోల్పోతాను అని ఆయన దేవుని చిత్తానికి సంపూర్ణంగా తలవంచడం మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఒక అద్భుతమైన పాఠమిదే. ఎప్పుడైతే మనం మనకంటూ దాచుకున్న ప్రాముఖ్యమైన వాటిని, మన భయాలను దేవుని పాదాలద్ద పెట్టి పూర్తిగా లొన్నిపోతామో, అప్పుడే దేవుడు తన అద్భుతాలను ప్రారంభించడానికి మనం స్థలాన్నిస్తాం. సంపూర్ణమైన సమర్పణలోనే నిజమైన శాంతి దొరుకుతుందన్నమాట. ఖచ్చితంగా. ఇంతటి బరువైన హృదయాలతో ఆ సహోదరులు ప్రయాణమై ఐగుప్తుకు చేరుకుంటారు. వారిని చూసిన వెంటనే యోసేపు తన గృహ నిర్వాహకుణ్ణి పిలిచి వారిని నేరుగా తన సొంత ఇంటికి తీసుకువెళ్లమని, మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేస్తానని చెబుతాడు. కాని ఇక్కడే మానవ నైజం బయటపడుతుంది. ఆ సహోదరుల మనసులో ఏమాత్రం శాంతి లేదు, కేవలం భయమే ఉంది. ఒక మహాధికారి ఇంటికి వెళుతున్నామంటే ఎవరైనా సంతోషిస్తారు. కాని వీరు గతంలో తమ గోనెల్లో దొరికిన డబ్బు వల్ల ఇప్పుడు తమను బాడిసలుగా చేసి శిక్షిస్తారేమో అని వణికిపోతారు. మనం చేసిన తప్పులు మనల్ని ఎలా వెంటాడతాయో ఈ వచనాల్లో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వారు భయంతో ఆ గృహ నిర్వాహకుడి దగ్గరకు వెళ్లి తమకేమీ తెలియదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అపరాధ భావన ఎప్పుడూ మనల్ని భయపడుతూనే ఉంటుంది. దేవుడు మనకు మేలు చేయాలని చూసినా మనలోని అపరాధ భావన దానిని శిక్షగా అపార్థం చేసుకునేలా చేస్తుంది. కానీ ఇక్కడే మన దేవుని అద్భుతమైన మంచితనం, ఆయన సర్వాంతర్యామిత్వం బయటపడుతోంది. ఆ సహోదరులు భయంతో వణికిపోతున్నప్పుడు ఆ ఐగుప్తు గృహ నిర్వాహకుడు వారితో ఏమంటాడో గమనించండి. మీకు శాంతి కలుగునుగాక, భయపడకండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడే మీ గోనెల్లో ఆ ధనాన్ని దయచేశాడు అని అంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక అన్యుడైన ఐగుప్తీయుడి నోటి నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని ప్రస్తావన రావడం. పరిస్థితులు అత్యంత భయానకంగా, అంధకారంగా ఉన్నట్లు అనిపించినా దేవుడు తెరవెనుక మన కొరకు శాంతిని ఎలా సిద్ధం చేస్తాడో ఇది స్పష్టం చేస్తోంది. ఆ సహోదరులు తమకు శిక్ష పడుతుందని, బానిసలవుతామని వణికిపోతున్నారు. కాని దేవుడు వారికోసం ఒక గొప్ప విందును సిద్ధం చేస్తున్నాడు. అపరాధ భావనతో కూరుకుపోయిన మన జీవితాల్లో దేవుని కృప పనిచేసే విధానం కూడా ఇలాగే ఉంటుంది. మనం తీర్పు కోసం ఎదురుచూస్తుంటే ఆయన మన కోసం కరుణతో కూడిన విందును సిద్ధం చేస్తాడు. ఒక ఐగుప్తీయుడి ద్వారా దేవుడు పలికించిన ఆ శాంతి వచనాలు నిజంగా వాళ్ల హృదయాలకి ఎంత చలదనాన్నిచ్చుంటాయో కదా. నిజమే. ఆ తర్వాత మధ్యాహ్నం యోసేపు అక్కడికొస్తాడు. అన్నలందరూ యాకోబు పంపిన కానుకలను చేతపట్టుకుని అతని ముందు నేలకు వంగి నమస్కరిస్తారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఒక యువకుడిగా యోసేపు కన్న కలలు ఇక్కడ అక్షరాల ఎలా నెరవేరాయో మనం చూస్తున్నాం. ఆ తర్వాత యోసేపు వారి యోగక్షేమాలు అడిగి తన సొంత తమ్ముడైన తన తల్లి రాహేలుకు పుట్టిన బెన్యామీనును చూస్తాడు. నాయనా, దేవుడు నీకు కృపచూపునుగాక అని అతన్ని దీవిస్తాడు. ఆ క్షణంలో ఆ గదిలో నెలకొన్న భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ భావోద్వేగపు లోతులను అర్థం చేసుకోవడానికి మనం మళ్లీ మూలభాష సహాయం తీసుకోవాలి. బెన్యామీనును చూడగానే
యోసేపు హృదయం ఉప్పొంగిపోతుంది. కన్నీళ్లాపుకోలేక తన లోపలి గదిలోకి వెళ్లి ఏడుస్తాడు. ముఖం కడుక్కొని తన భావోద్వేగాలను అదుపు చేసుకుని మళ్లీ బయటికొస్తాడు. ఇక్కడ హీబ్రూ లేఖనాల్లో ఆ ఉప్పొంగిన ప్రేమని వర్ణించడానికి రహం మరియు కమర్ అనే రెండు అత్యంత బలమైన పదాలు వాడబడ్డాయి. రహం మరియు కమర్. అవును, రహం అంటే కేవలం జాలిపడటం కాదో, అది ఒక తల్లి గర్భం నుండి పుట్టే అత్యంత లోతైన కరుణ, ఒక పేగు బంధం. ఇక కమర్ అంటే? కమర్ అంటే మంటతో వేడెక్కడం లేదా భావోద్వేగంతో హృదయం మండిపోతూ ఉప్పొంగడం. ఒక అన్న తన తమ్ముణ్ణి చూసి ఇంతగా కన్నీరు మున్నీరుగా ఏడవడం వెనుక కేవలం మానవ సంబంధం మాత్రమే లేదు. వాక్య ప్రకారం ఇది సాక్షాత్తు దేవుని కరుణకు ప్రతిబింబం. పాపులైన మన పట్ల, దారి తప్పిపోయిన మన పట్ల దేవుని ప్రేమ ఎంత తీవ్రమైనదో ఈ పదాలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. మన బాధల్లో, మన కన్నీటి లోయలో ఆయన దూరానెక్కడో ఉండి చూసే దేవుడు కాదు. ఆయన అంతరంగం మన పట్ల ఎంత అపారమైన కరుణతో రగులుతూ ఉంటుందో ఈ సంఘటన తెలియజేస్తోంది. లోకం మనల్ని చూసి కఠినంగా తీర్పు తీర్చవచ్చేమో గాని దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన హృదయం కరుణతో ఉప్పొంగుతుంది. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. దేవుని ప్రేమ ఎంతటి భావోద్వేగంతో కూడినది అని గ్రహించడం మన ప్రార్థనా జీవితాన్నే మార్చేస్తుంది. ఇక ఆ భావోద్వేగం తరువాత భోజన సమయంలో జరిగిన సంఘటన మరింత ఆశ్చర్యకరమైనది. యోసేపు వారందరికీ విందు ఏర్పాటు చేస్తాడు. ఐగుప్తీల ఆచారం ప్రకారం ఐగుప్తీలు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. కాబట్టి యోసేపుకు, అతని అన్నలకు, ఐగుప్తీలకు వేర్వేరుగా బల్లలేర్పాటు చేస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే యోసేపు తన అన్నలను ఖచ్చితంగా వారి వయసుల వారీగా, అంటే పెద్దవాడైన రూబేను నుండి చిన్నవాడైన బెన్యామీను వరకు వరుసక్రమంలో కూర్చోబెడతాడు. అది చూసి వాళ్లు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. తమ వయసులు ఈ అధికారికి ఎలా తెలుసు అని వారు విస్తుపోతారు. ఇక భోజనం వడ్డించేటప్పుడు మిగతా వారందరికంటే బెన్యామీనుకు ఏకంగా 5 రెట్లు ఎక్కువగా వడ్డిస్తాడు యోసేపు. దీని వెనుక ఏదైనా లోతైన ఆంతర్యం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. బెన్యామీనుకు 5 రెట్లు వడ్డించడాన్ని మనం కేవలం యోసేపుకు తన సొంత తమ్ముడిపై ఉన్న పక్షపాతంగా చూడకూడదు. దీనిని మనం ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషిస్తే ఇది దేవుని కృపకు ఒక అద్భుతమైన ఉదాహరణ. అవును, బైబిల్లో 5 అనే సంఖ్య ఎప్పుడూ ఉచితమైన దేవుని కృపకు సాదృశ్యంగా ఉంటుంది. ఒక్కసారి ఆ బల్ల దగ్గరున్న పరిస్థితిని గమనించండి. మిగతా 10 మంది అన్నలు గతంలో తాము చేసిన పాపాలకు ఈ అధికారి ఎక్క శిక్ష వేస్తాడో అన్న ధర్మశాస్త్ర భయంతో వణికిపోతూ ఉన్నారు. వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూనే ఉంది. కాని బెన్యామీను ఆ పాపంలో పాలు పంచుకోలేదు. అతను నిర్దోషి. ఏ కష్టం పడకుండానే, ఏ అర్హత సంపాదించుకోకుండానే యోసేపు నుండి 5 రెట్ల దీవెనను పొందాడు. నేటి క్రైస్తవ జీవితానికి ఇది ఒక గొప్ప ప్రతీక. దీనినే మనం కృపావేదాంతం లేదా థియలాజీ ఆఫ్ గ్రేస్ అని అంటాం. మనం మన స్వంత క్రియల వల్లనో, మన స్వంత నీతి వల్లనో రక్షణ పొందలేదు. క్రీస్తు ద్వారా అపరిమితమైన ఉచితమైన దైవకృపను మనం ఏ అర్హత లేకుండానే అపారంగా పొందుతున్నాము. ధర్మశాస్త్రం మనలో భయాన్ని పుట్టిస్తే దేవుని కృప ఎలాంటి భయం లేకుండా మనకు విందును సిద్ధం చేస్తోందని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇది గమనిస్తుంటే ఆదికాండము 43వ అధ్యాయం కేవలం ఒక కుటుంబం కరువు నుండి బయటపడిన చరిత్రలా అనిపించడం లేదు. ఇందులో క్రీస్తు సువార్త అంతా ఇమిడి ఉన్నట్లు దేవుని రక్షణ ప్రణాళికకు ఒక అర్థంలాగా కనిపిస్తోంది. అవును, లేఖనాల అడుగడుగునా క్రీస్తు పూర్వ ఛాయలు ఎంత అద్భుతంగా దాగి ఉన్నాయో కదా. ఈ అధ్యాయం మొత్తం మీద మనం ఇంకా ఏ వేదాంత సత్యాలను చూడవచ్చు? వాస్తవానికి ఈ అధ్యాయం దైవిక ప్రణాళికను, వేదాంత సత్యాలను ఎంతో లోతుగా మన ముందుంచుతుంది. మొదటిగా యోసేపును జాగ్రత్తగా గమనించండి. యోసేపు జీవితం క్రీస్తుకు ఎంతటి గొప్ప సాదృశ్యంగా నిలుస్తుందో గదా. యోసేపు తన సొంత అన్నల చేత తృణీకరించబడ్డాడు, అమ్ముడుపోయాడు. అచ్చమలాగే యేసుక్రీస్తు కూడా తన సొంత ప్రజల చేతనే తిరస్కరించబడ్డాడు. యోసేపు ఒక అన్యదేశంలో ఐగుప్తులో ఒక వధువును ఏర్పరుచుకున్నాడు. దానికి ప్రతిరూపంగా క్రీస్తు కూడా అన్యజనుల నుండి తన సంఘాన్ని వధువుగా ఏర్పరుచుకున్నాడు. అంతేకాదు, ఆకలితో అలమటిస్తున్న లోకానికి ప్రాణం పోసే జీవాహారాన్ని పంచే ఏకైక రక్షకుడుగా యోసేపు మారాడు. దానికి సంపూర్ణ నెరవేర్పుగా ఆకలిగొన్న ఈ లోకానికి క్రీస్తు మాత్రమే ఏకైక జీవాహారం. ఆయన మాత్రమే మన ఆత్మ ఆకలిని తీర్చగలడు. అలాగే మనం యాకోబు జీవితాన్ని కూడా కాస్త వెనక్కి వెళ్లి చూస్తే అతను తన వధువు కోసం 7 సంవత్సరాలు కఠినమైన శ్రమను అనుభవించాడు. ఆ శ్రమ దేనికి సాదృశ్యం అనుకుంటున్నారు?
క్రీస్తు తన సంఘం కోసం, తన వధువు కోసం సిలువలో పడిన కఠినమైన శ్రమకు ముంగుర్తది. ప్రేమ వల్ల యాకోబుకు ఆ 7 ఏళ్ల శ్రమ కొద్ది దినాలుగా అనిపించినట్లే క్రీస్తు కూడా తన ఎదుట ఉంచబడిన మన రక్షణ అనే ఆనందం కోసం ఆ శిలువ కష్టాన్ని, అవమానాన్ని లెక్క చేయలేదు. ఈ పోలికలు వింటుంటే దేవుని వాక్యం ఎంత లోతైనదో, ప్రతి అక్షరం వెనుక దేవుని ప్రణాళిక ఎంత ఖచ్చితంగా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు సహోదరులు తమ ప్రాణాల భయంతో వడికిపోవడం, ఇంకోవైపు తెర వెనుక దేవుని నిబంధన నెరవేర్పు అప్రతిహతంగా కొనసాగడం. ఇదంతా చూస్తుంటే దేవుని సార్వభౌమాధికారం అంటే ఏమిటో స్పష్టమవుతోంది. అంటే ఆయన అదుపులో లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు అనిపిస్తోంది. 100% దేవుని సార్వభౌమాధికారం అనడానికి అసలైన నిర్వచనమిదే. ఈ విశ్వంలో దేవుని కనుసన్నలు లేకుండా ఒక చిన్న అణువు కూడా కదలదు. అన్నలు తమ స్వార్థంతో, చెడు ఉద్దేశంతో యోసేపును బానిసగా అమ్మేశారు. అది మానవులు ఉద్దేశపూర్వకంగా చేసిన కీడు. అలాగే కనానులో, ఐగుప్తులో భయంకరమైన కరువు వచ్చింది. అది ఒక ప్రకృతి వైపరీత్యం. కాని దేవుడు ఆ రెండింటినీ, అంటే మనుషుల పాపాన్ని, ప్రకృతి వైపరీత్యాన్ని కూడా తన నిబంధన నెరవేర్పు కోసం అబ్రహాముకు వాగ్దానం చేసిన మహాసంతానాన్ని ఆ కరువు నుండి కాపాడటం కోసం ఎంత అద్భుతంగా, మేలుకరంగా మార్చాడో చూడండి. దీని బట్టి మనకు అర్థమయ్యే సత్యం ఒకటే: దేవుడు మానవుని చెడును కూడా తన నిరంతర మహిమ కోసం మేలుకరంగా మార్చగల సమర్థుడు. యోసేపుకు సహోదరులు కనబడగానే తానెవరో వెంటనే చెప్పేలేదు. వారు పశ్చాత్తాపపడే సమయం కోసం వేచి ఉన్నాడు. దేవుని సమయం ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనకు వెంటనే సౌకర్యాన్ని మాత్రమే ఇవ్వదు. కొన్నిసార్లు మనల్ని శుద్ధి చేయడానికి, మనలో పశ్చాత్తాపం తీసుకురావడానికి ఇలాంటి కఠినమైన మార్గాల గుండా కూడా నడిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత ఈ అధ్యాయం మొత్తం మీద మనకు అర్థమయ్యే ఒక స్పష్టమైన విషయమేమిటంటే, ఇది దేవుని అపారమైన ప్రేమకు, పారదర్శకమైన మంచితనానికి ఒక సజీవ సాక్ష్యం. మనుషులు మనకు ద్రోహం చేసినా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినా, దేవుడు మాత్రం సిలువలో తన రక్షణ ప్రణాళికను ఎలా నెరవేర్చాడో ఇది మనకు చూపిస్తోంది. మనం ఒంటరిగా ఉన్నామని, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడని భావించే సమయాల్లో కూడా ఆయన మన పక్షంగా ఎలా పనిచేస్తుంటాడో ఈ అధ్యాయం మన హృదయాలకు హత్తుకునేలా వివరిస్తోంది. అవును, ఇది కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు, మన అనుదిన జీవితానికి ఒక సజీవమైన పాఠం. మన జీవితాల్లో జవాబు దొరకని ప్రార్థనల మధ్య నిరీక్షిస్తూ మనం అలసిపోయామా? భవిష్యత్తు ఏమవుతుందో, రేపటి రోజు ఎలా గడుస్తుందో అని భయపడుతున్నామా? లేదా గతంలో మనం చేసిన తప్పుల తాలూకు అపరాధ భావన మనల్ని ఇంకా వెంటాడుతూ దేవుని శిక్ష పడుతుందేమో అని భయపడుతోందా? అయితే ఈ వాక్యం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. సహోదరులు ఐగుప్తుకు వెళ్లి చంపబడతామని, బానిసలవుతామని భయపడ్డారు. కానీ దేవుడు వారికి ఊహించని విధంగా ఒక గొప్ప విందును సిద్ధం చేశాడు. మన జీవితాల్లో కూడా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా శాంతినిస్తాయి. మన పాపాలకు శిక్షకు బదులుగా ఆయన మనకోసం 5 రెట్ల కృపను సిద్ధం చేసి ఉంచాడు. యాకోబు వలె దేవుని చిత్తానికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుని ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి మన భయాలను అప్పగించినప్పుడు మన ఆత్మ ఆకలిని తీర్చే జీవాహారమైన క్రీస్తు మన పక్షాన నిలబడతాడు. ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ దైవిక అధ్యయనం కేవలం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే కాదు, ఇది మన అనుదిన ప్రార్థనా జీవితంలోకి అన్వయించుకోవటానికి, దేవునితో మన సంబంధం మరింతగా బలపడటానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. ఈ ఆధ్యాత్మిక పరిశీలన ద్వారా దేవుడు మనందరితో ఎంతో అద్భుతంగా మాట్లాడాడో గదా. ఈ లోతైన వాక్య ధ్యానం ద్వారా మనందరం ఏ కొత్త సత్యం నేర్చుకున్నామో, దేవుడు మనకు వ్యక్తిగతంగా ఏమి నేర్పిస్తున్నాడో, అలాగే ఈ వాక్యం విన్న తర్వాత మనం తీసుకోబోయే ఒక ఆచరణాత్మక అడుగేమిటో దయచేసి కామెంట్స్లో పంచుకుందాం. ఈ సందేశం మన విశ్వాసాన్ని బలపరిచినట్లయితే దీనిని మన తోటి ఆధ్యాత్మిక సహోదరులతో పంచుకుందాం. తద్వారా వారి విశ్వాసం కూడా వృద్ధి చెందుతుంది. తదుపరి దైవిక అధ్యయనం కోసం ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుందాం. చివరిగా ఒక మాట: సృష్టికర్తైన దేవుని వాగ్దానం ఎన్నటికీ తప్పదు. ఆయన సమయం ఎల్లప్పుడూ ఖచ్చితమైనది. కరువు కాలంలో ఆకలితో అల్లాడుతున్న సమయంలో కూడా దేవుని నిశ్శబ్ద ప్రేమ తెర వెనుక ఎలా అద్భుతంగా పనిచేస్తుందో ఈరోజు మనం చూశాం కదా. రేపటి మన జీవితపు కరువులో, మన పోరాటాల్లో ఆయన ఇంకెన్ని ఆశ్చర్యకార్యాలు దాచి ఉంచాడో కదా. అదే నిరీక్షణతో ఆయన కృప మీద ఆనుకుని ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.